చంద్రబాబు నాలుకను మడత పెట్టేశాడు. ఇసుక ఉచితం అంటూ ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడు టన్నుకు 1300 ప్రకటించడంతో విమర్శలు చెలరేగాయి. దీనిపై బాబుగారిచ్చిన వివరణ విమర్శల పాలైంది. ఉచితంగా ఇస్తానన్నానని, కానీ ఆ ఇసుకను మీ ఇంటికి తెచ్చి పోస్తాను అనలేదు కదా అంటూ విలేకరులనే దబాయించే పరిస్థితికి బాబు వచ్చారు. ఇసుక ఉచితంగా మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పలేదు, అందరూ దారుణంగా మాట్లాడారు. ఉచితంగా ఇస్తామన్నాం, ఇచ్చాం అంటూ బాబుగారి రాజకీయం మొదలుపెట్టారు. ఇదే మాటలు జగన్ చెప్పి ఉంటే మీడియా మరియు ట్రోల్ పేజెస్ మీద పడి రక్కేసేవారు. కానీ చంద్రబాబు అనడంతో పచ్చ మీడియా దీన్ని కవర్ చేస్తోంది, సోషల్ మీడియా కప్పేస్తోంది. పచ్చి అబద్ధాలు, బూటకపు హామీలతో గద్దెనెక్కిన బాబుకు హామీలు అమలు చేయడం చేతకాక ఇసుక ఉచితమని డబ్బులు వసూలు చేస్తున్న దుస్థితికి దిగజారారు. ఇలానే హామీలన్నీ తొక్కేసి ప్రజలపై మోత మోగిస్తున్న బాబుగారి వ్యవహారంపై ఇప్పటికే ఇసుక అవసరం ఉన్న ప్రజలు క్షేత్రస్థాయిలో మండిపడుతున్నారు. బాబుగారి ఉచిత ఇసుక అని మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. మరి అట్లుంటది బాబుతో రాజకీయం అంటే అని అందరూ నెట్టూరుస్తున్నారు. ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం.